ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా కనపడుతోంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య వివాదాలు, ఇష్టమైనటువంటి వస్తువులు చెడిపోవడం కానీ, పాడవడం కానీ, కోల్పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాటికి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు, అధికారికపరమైనటువంటి ఒత్తిడితో సరిగదా కొన్ని స్వయంకృత అపరాధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా మానసిక అశాంతి, అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతున్నాయి. డాక్యుమెంట్స్, రాతకోత వ్యవహారాలు, క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఇక శత్రువులు బాగా పెరిగిపోయే అవకాశాలు, అంతర్గత శత్రువులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, మిమ్మల్ని బాగా ఇష్టపడేవారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రజా వ్యతిరేకత పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి కొంచెం స్వల్పంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. కుటుంబ కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో అక్కచెల్లెళ్ళతో వివాదాలు కానీ, మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. అప్పుల బాధలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. రుణాలకి చాలా దూరంగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశ వ్యవహారాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం లేకపోవడము, దాచుకున్న డబ్బులు ఖర్చు అవ్వడము, పెట్టుబడులు పెట్టేటప్పుడు తట్టుబాటుతనము, తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. భూములు, యంత్ర పరికరాలు, గృహాలు, వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది. అప్పులు చేసి ఏదైనా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న కంపెనీలో అనుకున్న రీతిలోని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు, కాబట్టి కొంచెం ఎదురు చూడవలసిన అవసరం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక ఇబ్బందులు బాగా పెరిగిపోతుంది. వివాదాలు, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, వీటి వల్ల మానసిక అశాంతి కనపడుతోందని చెప్పచ్చు. అలాగే శారీరకపరమైనటువంటి కోరికలు పెరిగిపోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడము, అలాగే వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము, బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. పరిశ్రమలు లేదా కంపెనీలు, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవస్థలు